హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర 3 కట్టలు కట్ చేసి ఉంచి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, పసుపు, అలాగే కావాల్సినవి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా కావాల్సినవి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ కూడా వేస్తాను. చూడండి, ఆయిల్ వేసాక కొంచెంసేపు ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేసాక శనగపప్పు, జీలకర్ర అవన్నీ వేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చికాయ, చింతపండు ఇవన్నీ వేసి చింతపండు టమాటాలు వేస్తాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ప్లేట్లోకి తీసుకుని చూపిస్తాను. చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాక చూపిస్తున్నాను. అవి ప్లేట్లో వేస్తున్నాను. ప్లేట్లో వేసాక అదే ఆయిల్లోని టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాస్ వేసాక అలాగే చింతపండు కూడా వేస్తాను. చూడండి, ముందు కలుపుకున్న తర్వాత చింతపండు వేస్తున్నాను. ఇందా చూపించిన చింతపండు. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. ఇప్పుడే ఉప్పు వేసేస్తే కొంచెం టేస్ట్ సరిపోతుంది. గల్లుప్పు కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు. అలాగే కొంచెంసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టి తీసేది కూడా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. అలాగే టమాటాస్ దగ్గరికి వచ్చాయి. టమాటాస్ దగ్గరికి అయిపోయిన తర్వాత ముందుగుంటగానే మనం ఇందాక ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి మిక్సీలోకి వేస్తాను. చూడండి, టమాటాస్ ఇంకా అవుతున్నాయి. అవి మిక్సీలోకి వేసినవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. టమాటా కొత్తిమీర అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడేటప్పుడు ఇప్పుడు అవి మిక్సీలో వేసినవి కూడా చూపిస్తాను. చూడండి, వస్తాయి మిక్సీలో వేసినవి. అవన్నీ మిక్సీలో వేసాను. ఇది ఒకసారి మిక్సీ చేసుకొని వచ్చాక అప్పుడు ఈ టమాటా, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ కలిపి చల్లారాక మిక్సీలో వేస్తాను. నేను మిక్సీ వేసుకొని మళ్ళీ చూపిస్తాను. ఇంకొన్ని మిక్సీ వేసుకున్నాను. అలాగే పోపు పెట్టుకున్నాను. అది కొంచెం వాటర్ పోస్తున్నాను. టిఫిన్లో కనుక వాటర్ వేస్తున్నాను, లేదంటే చట్నీ పచ్చడి బాగుంటుంది. అలాగే ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి పోపు పెడుతున్నాను. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని ఆ పచ్చడిలోని పోపు అనేది తిరగమాత వేస్తున్నాను. వేసుకొని కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.